విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు వారంలోనే టెస్టు క్రికెట్ నుంచి నిష్క్రమించారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో వీరిద్దరిని చూడడం చాలా అరుదుగా మారిపోయింది. కానీ అభిమానులు నిరాశ చెందాల్సిన పని లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత జట్టు తరపున వన్డే క్రికెట్ లో ఆడనున్నారు. వీరిద్దరు ఈ ఫార్మాట్ లో తమ ప్రస్థానాన్ని కొనసాగించనున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా వీరిద్దరు ఆ ఫార్మాట్ లో కొనసాగనున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కొన్ని నెలల తర్వాత 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ లో ఆడబోతున్నారు. అయితే 2027 వరల్డ్ కప్ వరకు ఏ వన్డే సిరీస్ లో అటు రోహిత్ శర్మ ఇటు విరాట్ కోహ్లీ బరిలోకి దిగబోతున్నారో ఆయా సిరీస్ ల గురించి తెలుసుకుందాం. ముందుగా బంగ్లాదేశ్ తో ఆగస్టు నెలలో 3 వన్డేల సిరీస్ లో రోకో జోడీ బరిలోకి దిగబోతుంది. ఇక ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ నెలలో ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ లో టీమిండియా తలపడబోతుంది. ఇక నవంబర్, డిసెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికాతో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇక ఆ తర్వాత 2026 జనవరిలో న్యూజిలాండ్ తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇక జూన్ లో ఆఫ్ఘనిస్తాన్ తో 3 వన్డేల సిరీస్ భారత్ తలపడబోతుంది. ఇక ఇంగ్లాండ్ తో జూలై నెలలో ఇండియా 3 వన్డేల సిరీస్, ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ లో వెస్టిండీస్ తో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇక అదే ఏడాది 2026లో అక్టోబర్, నవంబర్ నెలలో న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ భారత్ లో ఆడనుంది. ఇక డిసెంబర్ లో శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ భారత్ తలపడనుంది. ఇక తర్వాత వన్డే వరల్డ్ కప్ 2027లో జరగనుంది. ఆగస్టులో బంగ్లాదేశ్ మొదలు 2026 డిసెంబర్ లో శ్రీలంక సిరీస్ వరకు ఏకంగా 9 సిరీసుల్లో అటు రోహిత్ శర్మ ఇటు విరాట్ కోహ్లీ ఇద్దరు వన్డేల్లో తమ ప్రస్థానాన్ని కొనసాగించనున్నారు.